కాబట్టి పరాక్రమము, పౌరుషము, క్షాత్రము అనేది హిందూ సమాజం యొక్క వారసత్వపు హక్కు, వారసత్వపు సంపద. ప్రపంచంలో ఎప్పుడూ రాజీ పడకుండా పోరాడిన జాతి భూమి మీద ఏదైనా ఉంటుంది హైందవ జాతి ఒక్కటే, అన్కాంప్రమైజ్డ్. ఆ పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వస్తుంది అంతగా? స్టిల్ ఇప్పటికీ అస్తిత్వం కోసం పోరాడాల్సి వస్తుంది. మనిషి బతికున్నంత వరకు ఆయుర్వేదం, అల్లోపతియో లేకపోతే ఏమంటాం ఇంకా హోమియోపతియో మెడిసిన్ వాడాల్సిందే. ఏ రోగం వస్తూనే ఉంటుంది. ఎవడో ఒకడు పుడతాడు. ఎవడో పుట్టకపోతే మన పార్టీలో ఒకడు పుడతాడు, వాడు కూడా కొట్టాల్సి వస్తుంది. 1980లో కన్యాకుమారి జిల్లాని కన్నీమేరీ ల్యాండ్గా ప్రకటించాలని చెప్పి ఉద్యమం చేశారు. అప్పుడు కన్యాకుమారి జిల్లాలో చాలా తీవ్రమైన ఉద్యమం జరిగింది. మొత్తం భారతదేశాన్ని అది ఒక ఊపు ఊపింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది. స్వయంగా ఇందిరాగాంధీ వచ్చింది. 1980-81లో 2 సంఘటనలు జరిగాయి. ఇందిరాగాంధీ కేవలం దానికోసమే రాలా. మీనాక్షిపురాన్ని రాత్రికి రాత్రి పెట్రో అరబ్ డాలర్స్, అప్పుడు వాడే పదం పెట్రో అరబ్ డాలర్ అనేది అప్పుడు వాడుతున్నటువంటి ఒక పదం. ఆ డాలర్లు ఖర్చు పెట్టి రాత్రికి రాత్రి మీనాక్షిపురాన్ని రహమ్మత్ నగర్ మార్చేశారు. అక్కడేమో క్రైస్తవుల యొక్క ఆధిక్యత, ఇక్కడేమో ముస్లింల ఆధిక్యత. తమిళనాడు ఏమవుతున్నది, ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి వస్తున్నదంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేరుగా తమిళనాడు పర్యటనకు వచ్చింది. ఆ తర్వాత మరలా రహమత్ నగర్ మీనాక్షిపురం అయింది. కన్నీమేరీ ల్యాండ్ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాతనే వివేకానంద ఆశ్రమం, వివేకానంద కేంద్ర కాదు ఆశ్రమం, వాళ్ళు 1000 గ్రామాల్లో బాల సంస్కార కేంద్రాలు ప్రారంభం చేశారు. ఆ బాల సంస్కార కేంద్రాలు ప్రారంభించిన 30 సంవత్సరాలకి కన్యాకుమారిలో బీజేపీ ఎంపీ గెలిచాడు. తమిళనాడు పర్యటన పూర్తి చేసుకుని ఢిల్లీ చేరుకుని ఇందిరాగాంధీ దగ్గరికి 2-3 రోజుల తర్వాత మొత్తము పార్లమెంట్లో ఉండేటువంటి 40 మంది మైనారిటీ నాయకులు, ఎంపీలు ఈ 40 మంది కూడా ఇందిరాగాంధీ దగ్గరికి పోయి మైనారిటీలను కాపాడండి, మా హక్కులను కాపాడాలా, మా స్వేచ్ఛను కాపాడాలంటే ఇందిరాగాంధీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మెజారిటీ ప్రజలతో కలిసి బతకడం నేర్చుకోండి అని చెప్పింది. ఇందిరాగాంధీ చెప్పిన సమాధానం మెజారిటీ ప్రజలతో కలిసి బతకటం నేర్చుకోండి అని చెప్పింది. కాబట్టి కన్యాకుమారి జిల్లాలో అది జరిగితే హిందూ సమాజం ఒప్పుకోలే, మీనాక్షిపురాన్ని ఒప్పుకోలే. ఈ దేశంలో 800 సంవత్సరాలు అనేక దేశాలు, అనేక జాతులు, అనేక వంశాలు వాళ్ళు వచ్చారు. ముస్లింలు ఒప్పుకోలే. అట్లా తీరాంధ్ర ప్రాంతంలో డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఒప్పుకోలే. అక్కడికి కూడా టిప్పు సుల్తాన్ వచ్చాడు, ఒప్పుకోలే. నిజాం వచ్చాడు, ఒప్పుకోలే. మొత్తం భారతదేశంలో ఈరోజు ఉండేటువంటి ఏ ఒక్క అణువణువు అడుగడుగులో ఎప్పుడు దేన్ని అంగీకరించలేదు, అసలు ఒప్పుకోలే. మనకేంటంటే ధర్మక్షేత్రే, నేను భగవద్గీతలో క్షాత్రాల గురించి చెప్పని చెప్పితే నేను చెప్పనని చెప్పా. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతని 18 అక్షౌహిణ సైన్యం మధ్యలో అర్జునుడు నిలబెట్టి ఏం చెప్పాడంటే యుద్ధాన్ని గురించి మాత్రమే చెప్పలా, ఏం తినాలో ఏం తినకూడదో కూడా చెప్పాడు. శాకాహారం తినండి, సాత్వికాహారం తినండి, సాత్విక గుణాలు ఉండండి అని చెప్పారు. ఇప్పుడు క్షాత్రాన్ని గురించి మీరు చెప్పిన తర్వాత తోటకూర కట్ట తినమని చెప్పకూడదు, కోడి కోసుకొని తినమని చెప్పాలా వద్దా? 1986లో నేను శ్రీకాళహస్తిలో ఉన్నా. అక్కడ గంగమ్మ జాతర, 7 గంగల జాతర అని చేస్తారు. నేను ఉండే గదిలో ఒక 8 మంది యువకులు ఉండారు, ఇంటర్మీడియట్ చదువుకునేవాళ్ళు. ప్రతి ఇంటి ముందు ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెడతారు. బ్రాహ్మణులు కూడా నైవేద్యం ఇస్తారు, ఇవ్వాలి. మరి బ్రాహ్మణులు కోడెట్టుకు వస్తారు, ఎవరో ఒకరు వచ్చి కొయ్యాలి. అక్కడ కోసేవాళ్ళు ఎవరు ఉంటారు. మేము మా రూమ్ నుంచి బయలుదేరాం. మరి మంచి అవకాశం, ఎవరిని కోళ్ళు కోస్తారో కొయ్యండి రాను. మన కుర్రోళ్ళందరూ కోసారు. కోళ్ళు వరుస పెట్టి అవకాశం చేసుకొని మొత్తం అక్కడి నుంచి పక్క కత్తి విరుక్కోవడం కోరిపోయాం. అంతా కోసేసాం, వచ్చేసాం. రూమ్కి వచ్చిన తర్వాత తెల్లవారి బాగా మధ్యాహ్నం 11 అయిన తర్వాత నిద్ర లేచాం. జాతర కదా, సరే స్నానాలు చేసి భోజనం చేసిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటుంటే, అన్నా నువ్వు తినవు కదా, ఎందుకు గొయ్యిపించావు అన్నాడు. తినడానికి గొయ్యలే, రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండే లక్షణం కోసం గొయ్యిచ్చావు.
నువ్వు కోడినే కొయ్యలేకపోతే మేకనే కొయ్యలేకపోతే పాకిస్తాడు తలకాయ కొడతావు. అవునా కాదా? నీ జీవన విధానంలోనే నీకు ఎటువంటి ప్రవృత్తి మానసిక సంసిద్ధత ఉండాలో అటువంటి జీవన విధానాన్ని నేర్పించారు. అది తిండి కోసం పెట్ల. జాతరప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అలా అడుగులు వేస్తూ వేస్తూ డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఏం చేస్తారంటే మేక మెడను పట్టుకుంటారు. మేక మెడను పట్టుకొని నరం కురికేసి మేక ఏలాడుతుంటుంది, వీడు ఎగురుతుంటాడు. మొత్తం మేక శరీరంలో ఉండే రక్తాన్నంతా పీల్చి ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగేసి చచ్చిపోయిన మేకను కింద పారేస్తాడు. అది వీరత్వం. అది వీరత్వం. కొన్ని 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ ఉంటే వంశాలు నశించిపోతూ ఉంటే, సంతానమే లేకుండా పోతుంటే, గ్రామాలు నశించిపోతుంటే, యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతే, వృత్తులన్నీ పోతే, తాళి దిగిపోయి తండ్రులు లేక బిడ్డలకు, లేకపోతే భార్యలు లేక భర్తలు లేక భార్యలు అల్లాడిపోతుంటే, ఆ సమాజంలో పెళ్లి చేసుకోవాలని కోరిక ఎక్కడ పుడుతుంది? సంతానం కనాలని కంటేవాడు కంసుడు చంపేసినట్టు చంపేస్తున్నాడు. పుట్టినోడు చచ్చిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో జీవితం మీద మళ్ళా కోరికను తీసుకురావడానికి, జీవితాన్ని జీవించాలి, మనం నిలబడాలి, పోరాటం చేయాలి. దానికోసం ఇటు పరాక్రమాన్ని నేర్పించారు, అటు ఖజురహో దేవాలయాన్ని కట్టారు. ఇదంతా దేనికే? వాడు మనసు పూర్తిగా వికలమైపోయిన తర్వాత వాడికి మనసులో ఏం కోరిక పుడుతుంది? ఏమి సంసారం చేస్తాడు? ఎందుకు ఈ బతుకు? నైరాశ్యం. అస్త్రశస్త్రం వదిలేశా. యుద్ధం జరగకముందే అర్జునుడు వదిలేశాడు. 1000 ఏళ్ళు యుద్ధం జరిగిన తర్వాత వీడు వదిలేడా? పైగా ఆయన పాశుపతం సంపాదించుకున్న తర్వాత వదిలేశాడు. అర్జున విషాదయోగం ఇప్పుడు ఆయన చేతులప్పటికీ గురువు దగ్గర పొందిన అస్త్రశస్త్రాలు కాదు, దేవేంద్రుడి యొక్క అస్త్రశస్త్రాలు కాదు, తన గురువు ఇచ్చిన అస్త్రశస్త్రాలు కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడిని మెప్పించి పొందిన పాశుపతాస్త్రం కూడా తన దగ్గర ఉంది. అప్పుడే కాళ్ళు చేతులు కింద పడిపోయినాడు. 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఈ రోజుకి భారతీయుడు నిలబడుతున్నాడు.